సమస్యలు అనేవి తలెత్తుతాయి. డాక్టర్ గారు అంటే మెయిన్లీ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే చిన్న పిల్లలకి కూడా ఈ రోజుల్లో అటాక్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేరు కాబట్టి ఎలా గుర్తించాలి వాటిని? సో మెయిన్‌గా మనకు అడల్ట్స్‌లో అనుకుంటే మనకు సింప్టమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఐదర్ వెయిట్ గెయినా లేదంటే టైర్డ్‌నెస్, జాయింట్ పెయిన్స్. బట్ ఎస్పెషల్లీ బిలో 10 ఇయర్స్ కానివ్వండి, అంతకుమించి చిన్న పిల్లల్లో వాళ్ళ సింప్టమ్స్ చెప్పలేరు. సో కొన్ని రకాలైన సైన్స్ అంటే లక్షణాల ద్వారానే మనం గుర్తించాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇలాంటి థైరాయిడ్‌కి సంబంధించిన లక్షణాల మీద అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న ఏజ్ పిల్లల్లో ఈ థైరాయిడ్ వాళ్ళు నార్మల్ చిల్డ్రన్‌లా కాకుండా కొంచెం సోషల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే అందరితో ఈజీగా మింగిల్ అవ్వలేరు. ఈవెన్ ఆడుకున్నా లేదంటే కొద్దిసేపు ఏదైనా యాక్టివిటీ చేసినా కానీ తొందరగా అలసిపోవటం, మెమొరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదర్ చిల్డ్రన్‌లో గమనించినట్లయితే. అండ్ వెయిట్ గెయిన్ వితిన్ షార్ట్ పీరియడ్ మంత్స్‌లోనే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు, తర్వాత మలబద్ధకం, ఈ 4 సైన్స్ ఎవరిలో అయితే ఉంటాయో చూడగానే అర్థమైపోతుంది. హైపోథైరాయిడ్ పిల్లలు అనేది చాలా డల్‌గా, యాక్టివిటీ తక్కువగా, సోషల్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు గమనించినట్లయితే ఇమ్మీడియట్‌గా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రఘు గారు. రఘు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే. రఘు గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. కొంచెం థైరాయిడ్ ఉంది మనకు. ఓకే. అయితే శివ సుబ్రహ్మణ్యం అంటే మా దగ్గర ఉండే డాక్టర్ షాప్ ఉండే మొత్తం మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. అది నేను కొంచెం కంట్రోల్ లోనే ఉన్నది కానీ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతున్నది. ఓకే. ఏ రకమైన థైరాయిడ్ అని చెప్పారు? అంటే హైపోథైరాయిడ్, హైపర్ ఏమైనా ఐడియా ఉందా? హైపోథైరాయిడ్. ఓకే. సో ప్రెసెంట్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే కొంచెం కళ్ళు తిరుగుడు అవి ఉన్నాయి. అచ్చా, ఓకే. లాస్ట్ రిపోర్ట్ ఎన్ని రోజుల క్రితం చేయించారండి? ఏమంటారు? లాస్ట్ రిపోర్ట్ ఎన్ని రోజుల క్రితం చేయించారు? 1 month అవుతుంది. ఎంత ఉందనేది ఐడియా ఉందా మీకు? లాస్ట్ రిపోర్ట్ TSH అనేది అంటే తక్కువది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. డౌట్ ఏం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం థైరాయిడ్ అదే దాంతో. ఓకే ఓకే. జనరల్గా థైరాయిడ్ అనేది మనం ఎవ్రీ 3 months ఆల్రెడీ దే ఆర్ డయాగ్నోజ్డ్ హైపోథైరాయిడ్తో సఫర్ అవుతున్నారు అండ్ రన్నింగ్ ట్రీట్మెంట్లో కూడా ఉన్నారు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి రిపోర్ట్ అనేది చెక్ చేయించుకోవాలి ఎంప్టీ స్టమక్లో. ఎందుకంటే అదర్ యాక్టివిటీస్ బట్ అంటే మనకు వెయిట్ గెయిన్తో పాటుగా ఒక్కొక్కసారి అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఎబో నార్మల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం టాబ్లెట్ అనేది ఐదర్ రెడ్యూస్ చేయడమా, ఎక్సెస్ చేయడమా, అకార్డింగ్ టు రిపోర్ట్ మనం దాన్ని మానిటర్ చేస్తూ రావాలి. కాన్స్టాంట్గా ఒకటే ఇస్తూ ఏమవుతుందంటే లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ స్వెట్టింగ్ రావటం, వెయిట్ లాస్ అవ్వడం, గిడ్డినెస్, ఇలా చక్కెర రావటం అనేది సాధారణంగా కంప్లైంట్ చేస్తుంటారు. ఒకసారి లేటెస్ట్గా రిపోర్ట్ చేయించండి. ఒకసారి హోమియోకేర్ని లేటెస్ట్ రిపోర్ట్ తీసుకొని విజిట్ అవ్వండి. మీకు ఇలాంటి గిడ్డినెస్ కానివ్వండి, అదర్ ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే మేడం, అలాగే హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్ అంటుంటాం. ఇందాక కాలర్ కూడా చెప్పారు తన థైరాయిడ్ గురించి. అంటే దీన్ని ఎలా చూస్తారు? వీటికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, ఈ 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. హైపో అంటే కంప్లీట్గా అండర్ యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్. దాంట్లో మెయిన్ హార్మోన్స్ అయిన T3, T4 అనేవి ఉండాల్సిన లెవెల్ కంటే చాలా తక్కువగా ఉంటాయి. సో గ్లాండ్ అనేది హార్మోన్స్ రిలీజ్ చేయనప్పుడు దాన్ని కాంపెన్సేటరీ మెకానిజం అంటారు. TSH అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మన బాడీలో లేనందువల్ల మనం థైరోనామ్ టాబ్లెట్ లేదంటే ఎల్ట్రాక్సిన్ అంటాం. ఇవి సప్లిమెంట్ రూపంలో బయట ఇస్తుంటాం. సో ఎప్పుడైనా సరే ఈ సప్లిమెంట్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది తప్ప పేషెంట్కి ఉన్న కంప్లైంట్స్ని తగ్గించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, ఫీమేల్స్లో తీసుకున్నట్లయితే నెలసరి సమస్యలు, హెయిర్ ఫాల్, కొంతమందిలో విజన్ తగ్గిపోవటం, కాన్స్టాంట్గా వెయిట్ పెరగటం, లేదా కోల్డ్ ఇంటాలరెన్స్, మెమొరీ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఈ సప్లిమెంట్ తోటి సిమ్టమ్స్ అనేవి ఎప్పటికీ తగ్గవు, ఓన్లీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో మేము ఈ కంప్లైంట్స్ అనేవి రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఇమీడియట్గా కంప్లైంట్స్ 1 by 1 తగ్గుతాయి. తర్వాత ఈ సప్లిమెంట్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనము శాశ్వత పరిష్కారం ఉంది అని చెప్తాం. సో హైపర్ థైరాయిడ్ ఏంటి అంటే కంప్లీట్గా హైపోకి అపోజిట్ T3, T4 అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే అపోజిట్ కంప్లీట్ లక్షణాలు, వెయిట్ లాస్ అవుతుంటారు. గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవ్వటం ఒకటి, విపరీతంగా చెమటలు పట్టడం, తర్వాత పీరియడ్స్ అనేవి ఫీమేల్స్లో చూసుకుంటే ఎక్కువగా అధికంగా మెనోరేజియా అంటాం. ఇలాంటి కంప్లైంట్స్ అనేవి హైపర్ థైరాయిడ్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. సాంబయ్య గారు ఖమ్మం నుంచి. సాంబయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం డాక్టర్ చెప్పండి. అమ్మ ఈమెకి కొద్దిగా
మనిషి కొద్దిగా లావ్ అవుతుంది, కొద్దిగా దగ్గు వస్తుంది, కొద్దిగా కాళ్ళ వాపులు వస్తాయమ్మా. ట్రీట్మెంట్ అనేది ఇంకా వాడలే. ఓకే మామూలుగా ప్రైవేట్ గా టాబ్లెట్ తెచ్చి వాడినంతసేపు ఉపశమనం ఉంటుంది. ఓకే తర్వాత వచ్చేసి మళ్ళీ ఏదో అయిపోతుందమ్మా. అయితే ఈ కరోనా చేయబట్టి 2 నెలలు అవుతుంది. ఈ కరోనా చేయబట్టి కొద్దిగా భయపడి రావట్లేదు మేము. ఓకే దానికి ఇప్పుడు ఏమైనా సొల్యూషన్ ఉందా చెప్తే కొద్దిగా ఓకే మీరు తగ్గిన తర్వాత వద్దామా? ఓకే నో ప్రాబ్లం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళ వాపులు అంటున్నారు, తర్వాత పెయిన్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే చాలా రకాల ప్రాబ్లంలో కాళ్ళ వాపులు ఉంటాయి. అదర్ ఎగ్జాంపుల్ ఎనీమిక్ కండిషన్లో బ్లడ్ కంప్లీట్గా లాస్ అవ్వడం కానివ్వండి, హైపోథైరాయిడ్లో ఉంటాయి ఇలాంటి స్వెల్లింగ్స్, కొన్ని రకాలైన కిడ్నీ ప్రాబ్లమ్స్, సీరం క్రియాటిన్ రైజ్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసీజ్ అనేది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. విద్యాసాగర్ గారు వెస్ట్ గోదావరి నుంచి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. అలాగేనా, నాకు థైరాయిడ్ ఉందని చెప్పారండి, హైపోథైరాయిడ్ అన్నారండి. హలో చెప్పండి. అదేండి, థైరాయిడ్ లో రకాలు అదే ఎక్కువ ఉందని చెప్పారండి నాకు. దానివల్ల వెయిట్ లాస్ బాగా అవుతుందండి. ఓకే అది చూపింటే కొంచెం టెస్ట్ చేసి మీకు ఎక్కువ ఉందండి ఉండవలసిన దానివల్లనే ఓకే అనే చెప్పారండి. దానివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా ఏంటన్నాను. ఓకే ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఇచ్చారు మేడము, అదే మెడిసిన్ ఇచ్చారు. ఓకే అదే 10 వేసారండి ఫస్ట్. ఓకే తర్వాత 20కి పెంచారు, కంట్రోల్ అవ్వలేదని. ఓకే ఓకే అదే దానివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా ఏంటో కొంచెం వివరంగా చెప్తారని. ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది హైపర్ థైరాయిడ్ లక్షణాలు. 10 mg అనేది నియోమెర్కజోల్ టాబ్లెట్ కంప్లీట్గా హైపోథైరాయిడ్కి అపోజిట్గా హైపర్లో వెయిట్ లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడ్ లక్షణాలు. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ 10 mgతో కంట్రోల్ అవ్వక ఇమీడియట్గా 20 చేయడం జరిగింది. అబ్నార్మల్గా రైజ్ అవుతుంది అని అర్థం. రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి, చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సంతానలేమి సమస్య, అట్ ద సేమ్ టైం బరువు పెరగటం ఇలాంటివి ఉంటాయి అంటారు కదా, దీన్ని అధిగమించడానికి మీరేం చెప్తారు? థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. అంటే సంతానలేమి కలగడానికి ఈ థైరాయిడ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది చాలా రకాల ఫీమేల్స్లో చూసుకుంటే. సో వీళ్ళు రాకుండా ఉండాలంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ డయాగ్నోస్ అయింది అనుకోండి, రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఒకటి, వెయిట్ పుటాన్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వెయిట్ పుటాన్ అవుతుండడం, ట్రీట్మెంట్ టాబ్లెట్ ఇర్రెగ్యులర్గా తీసుకుంటుంటే అది అన్కంట్రోల్డ్ స్టేజ్కి వెళ్తే ఫాలికల్స్ అనేది డెవలప్ అవ్వడం జరగదు. సో అట్లాంటి వాళ్ళలో ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే ఫుడ్ అనేది డైట్ చాలా వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ట్రీట్మెంట్. డైట్ విషయానికి వస్తే ఏంటంటే మనకి వెయిట్ గెయినింగ్ డైట్, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేదంటే షుగర్ ఇంటేక్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫైబర్ డైట్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి. వీటిలో ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి. సో కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ థైరాయిడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేవ్స్ డిసీజ్ కానివ్వండి, హైపోథైరాయిడ్లో అషిమోటిస్ అంటాం, చాలా కాంప్లికేటెడ్ థైరాయిడ్ ఇవి కూడా. వీటిల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఇలాంటి డైట్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఇన్ఫర్టిలిటీ లాంటివి ఫేస్ చేయకుండా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు. వరంగల్ నుంచి రవితేజ గారు. రవితేజ గారు నమస్తే అండి. ఓకే మేడం, అంటే మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సిమ్టమ్స్ గురించి కూడా చెప్పారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్లో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? పిల్లలకి ట్రీట్మెంట్ ఎవరికైనా వే ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది అడల్ట్స్ కానీ చిల్డ్రన్ కానీ ఇంపార్టెంట్. బట్ చిల్డ్రన్లో ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయింది అంటే తొందరగా గ్రాడ్యువల్గా ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంటుంది. సో పేరెంట్స్లో కనుక ఎడ్యుకేటెడ్ అయి ఉండి అవగాహన, ఎస్పెషల్లీ థైరాయిడ్ లక్షణాల అవగాహన ఉండి ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టి మనం డైట్ ఇవన్నీ కనుక కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే వాళ్ళకు మనం కాంప్లికేటెడ్ వరకు వెళ్ళకుండా చూసుకోవచ్చు. అడల్ట్స్లో ఏంటంటే అడ్వాంటేజ్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది, ఇమీడియట్గా టెస్ట్లో బయటపడుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండదు. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు. కోదాడ నుంచి షేక్ అబ్దుల్లా గారు. షేక్ అబ్దుల్లా గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. మేడం హలో చెప్పండి. ప్రెగ్నెంట్ ఇది మన 5వ నెల మేడం ఇప్పుడు. ఓకే అయితే పోయి హాస్పిటల్ చూపిస్తే టెస్ట్ ఏం చేయలేదు కరోనా వల్ల. ఓకే
అయితే థైరాయిడ్ వల్ల ఏమన్నా బ్లడ్ మారుతుందా మేడం ఏమన్నా? బ్లడ్ మారడం అంటూ ఉండదు, కాకపోతే ఏంటంటే టీఎస్హెచ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ స్టేజ్లో. సో మీరు మంత్లీ ఒక్కసారైనా అట్లీస్ట్ టీఎస్హెచ్ చేసుకుంటూ థైరాయిడ్ టాబ్లెట్ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. సరే మేడం. ఓకే ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు. వాసు గారు హైదరాబాద్ నుంచి. వాసు గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నాకు 3 నెలల నుంచి గొంతు నొప్పి వస్తుంది. ఓకే. ఇది బయట జెంట్స్ ఈఎన్టీ హాస్పిటల్ చూస్తే గొంతు ఇన్ఫెక్షన్ అన్నది. ఎన్ని మెడిసిన్ వాడినా తక్కువ కావట్లేదు మేడం. గొంతు బొంగురు పోయినట్టు వస్తుంది. స్వెల్లింగ్ ఏమన్నా ఉందా గొంతు భాగంలో? వాపు ఏం లేదు మేడం. ఓకే. ఇదివరకు కుక్కల దగ్గర గట్రా వచ్చినాయి, మెడిసిన్ వాడడం వల్ల తక్కువ అయింది. ఓకే. కానీ ఈ గొంతు ఇది ఉంటది కదా, త్వరపేట ఇన్ఫెక్షన్ వచ్చిందని మేడం. అచ్చా. ఓకే. అది కరోనా గిట్ట ఇన్ని రోజులు ఉంటుందా అని భయం వేస్తుంది మేడం. ఓకే. థ్రోట్ పెయిన్ కాకుండా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ కాఫ్, దగ్గు రావటం, ఫీవర్? ఏం లేదు మేడం. దగ్గు లేదు, కాకపోతే లైట్ గా జలుబు లెక్క ఉన్నది. అప్పుడు ఉండే కానీ లేదు, ఇప్పుడు పెద్దగా లేదు. ఓకే. ఏమైనా టెస్ట్ చేశారా అక్కడ? అక్కడ ఎండోస్కోప్ చూసి ఇక్కడ త్వరపేటకి ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నాడు మేడం. ఓకే. ఓకే. 10 days మెడిసిన్ రాసిండు, తక్కువ కాలేదు. మళ్ళీ పోయినా 5 days రాసిండు. ఓకే. ఇప్పుడు కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది మేడం. ఓవరాల్ గా మీకు ఎన్ని రోజుల నుంచి ఉందండి ప్రాబ్లం? ఇది 14 months మేడం. లాక్డౌన్ టైం నుంచి ఉన్నది. అప్పుడు కొద్దిగా లైట్ గా దగ్గు వచ్చింది, కొండ నాలుక గులగుల పెట్టేసి. మీ ఏజ్ ఎంత అండి? 40 years మేడం. 40 years. ఓకే. జనరల్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, వాపు ఏమీ లేదంటున్నారు, మోస్ట్లీ థైరాయిడ్ కాకపోవచ్చు, బట్ లోకల్గా లారింగ్స్ ఇన్ఫెక్షన్ కానీ ఫారింజైటిస్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉండొచ్చు. మనకు ఒకసారి టెస్ట్లోనే బయటపడుతుంది. ఇన్ కేస్ ఏమైనా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే కనుక కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. ఎండోస్కోపీ అనేది ఒకసారి తీసుకొని డైరెక్ట్గా విజిట్ అవ్వండి, మనం క్లియర్గా అడ్వైజ్ చేయొచ్చు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ ట్రీట్మెంట్తో పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది అనేది. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు గద్వాల్ నుంచి. ఆనంద్ గారు. ఆనంద్ గారు నమస్తే అండి. ఆనంద్ గారు. మేడం. ఆనంద్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా అమ్మకి కొంచెం థైరాయిడ్ అని చెప్పారు మేడం. థైరాయిడ్ ఉంది. అదే టాబ్లెట్, చిన్న టాబ్లెట్ ఇచ్చారు మేడం. ఒక 7 సంవత్సరాలు అయింది. ఓకే. ఆ అమ్మ వాడుతుంది, ఇక్కడ తగ్గట్లేదు. అది ఎట్లా ఆపరేషన్ చేయాలని చెప్పారు ఇంతకుముందు కరోనా చూపించి. ఏం ప్రాబ్లంకి ఆపరేషన్ చేయాలన్నారు? కరోనా చూపించింటే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే. హైదరాబాద్ వచ్చి ఒకసారి హలో. అంటే మనం ఒకసారి స్పాండిలైటిస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే స్పాండిలైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి, వీటి లక్షణాలు, దీనికి సంబంధించి మా ప్రేక్షకుల కోసం. స్పాండిలైటిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లం. సో వెన్నెముక మనకు మెడ నుంచి నడుము వరకు ఎస్ షేప్లో ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకు కదలికకు, అంటే బాడీ నడవడానికి, వంగటానికి, ఎనీ ఫంక్షన్కి మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం తలెత్తుతుందో, అంటే వర్టిబ్రేలో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఒత్తిడి వల్ల డిస్క్ అరుగుదలకు లోన్ అవ్వచ్చు, లేదంటే డిస్క్ బల్జ్, ప్రొట్రూజన్ ఇలాంటి కారణాల వల్ల ఐదర్ మెడ భాగంలో లేదంటే నడుము భాగంలో ఎక్కువ ప్రెజర్ పడుతుంది. మన వెయిట్ బేరింగ్ అనేది మెడ అండ్ నడుము. సో ఆ రీజన్లో పెయిన్ కనుక వచ్చినట్లయితే మనం మెడ భాగంలో వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నడుము ప్రాంతంలో పెయిన్ కనుక వస్తే దాన్ని లంబార్ స్పాండిలైటిస్ అంటాం. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఎవరైతే చేస్తారో, అంటే శారీరక శ్రమ బాగా చేసేవాళ్ళు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదంటే ఆక్యుపేషనల్ కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో కూర్చొని సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు, ఈ రెండు కూడా. తర్వాత డ్రైవింగ్ అధికంగా చేసేవాళ్ళు, ఎవ్రీడే ట్రావెలింగ్, అదే 2 వీలర్ కానివ్వండి, డ్రైవింగ్ చేసి, ఈ 3 రకాలైన ఆక్యుపేషన్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో బోన్ వీక్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు వైజాగ్ నుంచి. ఆనంద్ గారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి ఆనంద్ గారు. మేడం నాకు థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. 100 mg పెట్టారు. ఓకే. అయితే అది ఎలా తెలిసిందంటే మా ఆవిడ పీరియడ్స్ సరిగ్గా అవ్వకపోతే మా ఇద్దరికి టెస్టులకి తీసుకెళ్లారు అనమాట. ఓకే. ఆ టెస్టులు తీసుకెళ్తే ఆ టెస్టుల్లోనే థైరాయిడ్ ఉందమ్మా, నీకు ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ కి 100 mg పెట్టారు.
ఇద్దరికి ఏంటంటే ఈ టాబ్లెట్స్ వాడుతాను కానీ మాకు మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేసినప్పుడు చిన్న చిన్న వామిటింగ్స్ అయిపోతున్నాయండి. మార్నింగ్ పడగడుపున వేయాలి కదా ఈ టాబ్లెట్ ఒకటి. అవునండి. అయితే అది వేసుకోమంటున్నారు కానీ వేసుకుంటున్నాం, కానీ నాకు పడగడుపునే వేసుకుంటున్నాను కదా, మా బ్రష్ చేసిన తర్వాత చిన్న వామిటింగ్స్ లాగా అయిపోతున్నాయి. ఏమైనా సొల్యూషన్ చెప్తారేమని. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇలా వామిటింగ్ అవ్వటం? వామిటింగ్స్ అంటే చిన్న అంటే కఫం లాగా వస్తుందండి, అంత వాటర్ లాగే వస్తుంది లోపల నుండి. ఓకే. వేసుకున్న టాబ్లెట్ వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే. జోకేస్తుంది అనమాట మొత్తం. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అదర్ దెన్ వామిటింగ్? అంటే సన్నంగా ఉంటానండి నేను. సన్నగా ఉంటారు. ఓకే. సన్నంగా ఉంటాను, చాలా సన్నంగా ఉంటాను. ఈ మధ్య కాలంలో బరువు ఏమన్నా తగ్గారా? బరువు అంటే అదే వెయిట్ లో ఉంటున్నాను మేడం, సేమ్ వెయిట్. ఇప్పుడు 5 years నుండి అదే వెయిట్ లో ఉంటున్నాను, వెయిట్ కూడా పెరగట్లేదు. ఓకే. సో ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందా? అప్పుడప్పుడు అదే కొద్దిగా వీక్నెస్ వస్తుందండి, కాళ్ళు చేతులు పీకేయడం అవన్నీ. కాళ్ళు మాత్రం బాగా పీకేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించారా మేడం? 33 years నాకు. ఓకే. ఓకే. సో ఎర్లీ స్టేజ్లో అంటే 33 yearsలో ఆల్రెడీ హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయింది, ప్లస్ 100 mcg వాడుతున్నారు. బట్ వెయిట్ లాస్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్కి దారి తీస్తే అపోజిట్గా ఇన్స్పెక్ట్ ఆఫ్ వెయిట్ గెయినింగ్కి బదులుగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఒకసారి మీరు యాంటీ-TPO యాంటీబాడీస్ అనే టెస్ట్ ఉంటుంది, అది చేయించండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా సప్లిమెంటరీ మెడిసిన్తో అంటే థైరోనామ్, ఇలా కొంతమందికి కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ అనేవి సరిపడగా వామిటింగ్స్ అవ్వడం, గిడ్డినెస్, ఎసిడిటీ ఫామ్ అవడం జరుగుతుంది. ఒకసారి మీ లేటెస్ట్ రిపోర్ట్ తీసుకొని హోమియోకేర్ని విజిట్ అవ్వండి. హోమియోపతితో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండకుండా టోటల్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారు వరంగల్ నుంచి. సరిత గారు నమస్తే అండి. హలో సరిత గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. హలో మేడం. సరిత గారు చెప్పండి. మేడం నాకు TSH లెవెల్స్ చాలా తగ్గిపోతున్నాయి మేడం, 0.16 లో ఉంది. 0.16. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటాము. డోస్ కూడా తగ్గించి మళ్ళీ అంతకుముందు 150 వేసేదాన్ని మేడం, ఇప్పుడు 125 వేస్తున్నాను. అది కరెక్టా కాదా తెలియదు, ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఒకసారి ఫోన్లోనే కన్సల్ట్ చేసి వాడుతున్నాను 125. ఓకే. అంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేవు మేడం, పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయి. ఓకే. కాకపోతే కొంచెం ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఒకసారి తగ్గుతున్నాను. ఓకే. అండ్ మీరు 0.1 అనేది ఇంకా హైపోకి తగ్గిపోతున్నారు. 16 అవును తగ్గిపోతుంది మేడం. సో మీరు ఇంకా టాబ్లెట్ తగ్గించేసేయండి. అంటే ఎంత వాడచ్చు మేడం? ఇంకా 100 వేసుకోమంటారా? 100 వేసి 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి చూడండి, బ్యాలెన్స్ అవుతే ఓకే, అదర్వైజ్ గ్రాడ్యువల్గా తీసుకుంటూ రండి. అండ్ డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే మీరు థైరోనామ్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు బాబ్జీ గారు వైజాగ్ నుంచి. బాబ్జీ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. బాబ్జీ గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చిన్న డౌట్ మేడం, మాకు ఇప్పుడు థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి, మెడిసిన్ మామూలు కామన్ గా వాడుతున్నాం. ఇప్పుడు ఈ కరోనా కొత్తగా వచ్చింది కదండి, దీని వల్ల ఏమన్నా మెడిసిన్ ఉంటుందండి హోమియోలో? డెఫినెట్గా అండి. కరోనా అనేది ఒక ఎపిడమిక్ డిసీజ్, అంటే ఇలా ఏంటంటే సీజన్ వైజ్గా వచ్చే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. సో దీనికి రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఆయుష్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, ఆర్సెనికం ఆల్బమ్ 30 అనేది ప్రివెన్షన్ వైజ్గా సప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, రాకుండా కాపాడుతుంది. ఓకే మేడం, అంటే ఇప్పుడు మనకి కాలర్ చేసినట్టుగా కరోనా లక్షణాలతో చాలా మంది భయపడుతున్నారు. అంటే ఇప్పుడు సీజనల్ వైజ్గా దగ్గులు వచ్చినా లేదంటే ఇలాంటి ఏమన్నా డిసీజెస్ వచ్చినా కానీ కరోనా ఏమో అని అనుకుంటారు. అంటే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకోవాలి కాబట్టి హోమియోలో ఇమ్యూనిటీకి సంబంధించి ఏదైనా ఉందా? కరోనా అనేది ఇప్పుడు ప్రెసెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ అనదర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ లాగా, బ్రాంకైటిస్ లాగా కూడా కరోనా అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల డెత్ రేట్ కానివ్వండి ఇలా చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఇమ్యూనిటీని పెంచుకోవడం ఒక మార్గం అయితే, రాకుండా ఉండడానికి ఆల్రెడీ హోమియోలో మేము మెడిసిన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ అనేది, మాస్క్ ధరించడం, వర్క్కి వెళ్ళినప్పుడు, ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు రమాదేవి గారు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి రమాదేవి గారు. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. నాకు థైరాయిడ్ ఉంది మేడం. రమాదేవి గారు, మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టేసి డాక్టర్ గారితో మాట్లాడండి మీరు. మేడం నమస్తే మేడం.
మందులు వాడతాను. ఓకే వాడడం తగ్గించాను వాడడం చాలా తగ్గించాను. మందులు వాడతానండి. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా వెయిట్ పెరిగిపోతున్నారు. ఓకే ఏం చేయాలంటారు? థైరాయిడ్ మందు వాడడం టాబ్లెట్స్ వాడుతున్నానండి. ఏం టాబ్లెట్ వాడుతున్నారు? హార్ట్కి వాడుతున్నాను మేడం. హార్ట్కి. ఓకే ప్రజెంట్ మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏం సఫరింగ్ ఉంది? ఒక్కొక్కసారి చాలా వెయిట్ పెరిగి ఓకే అంటే స్పాండిలైటిస్ గురించి ఇందాక మీరు చెప్పారు కదా, అంటే వాటి లక్షణాలని ఎలా చూడాలి అండ్ ఏ వయసులో ఉన్న వారికి స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? స్పాండిలైటిస్ ఎక్కువ మిడిల్ ఏజ్ గ్రూప్లో వస్తుంది, అబౌట్ 20 years వాళ్ళలో. ఎలా గుర్తించాలంటే ఇనిషియల్ స్టేజ్లో పెయిన్ ఐదర్ మెడ భాగంలో లేదంటే నడుము భాగంలో స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వర్క్ చేసినప్పుడు కానీ లేదంటే కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో కూర్చున్నప్పుడు లేదంటే హెవీగా డ్రైవింగ్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వర్క్ ఎక్కువైనప్పుడు పెయిన్ రావటం అనేది స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో. బట్ క్రమేణా ప్రాబ్లం పెరిగే కొద్ది ఏమవుతుందంటే 2 చేతులలో తిమ్మిర్లు రావటం, కాళ్ళు కూడా తిమ్మిర్లు రావటం, అరిపాదాలలో మంటలు రావటం, ఇవన్నీ కూడా స్పాండిలైటిస్ పెరుగుతుందనే స్టేజ్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఎక్స్రే కనుక తీయించుకున్నట్టు లేదంటే ఎంఆర్ఐ ఇలాంటి సిటీ స్కాన్లో మనకి ఏ స్టేజ్లో ఏ వర్టిబ్రా అనేది ప్రాబ్లమాటిక్గా ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే మేడం, బళ్ళారి నుంచి మరో కాలర్ ఉన్నారు. వాసు గారు నమస్తే అండి. వాసు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నా ఇంటి ముందు ఓడియా ట్రీట్మెంట్ తీసుకున్నా మేడం. ఓకే ఏ ప్రాబ్లంతో తీసుకున్నా? అది నాకు భుజాలు కొంచెం పెయిన్ మేడం. భుజాలు కొంచెం పెయిన్. చెప్పండి. నాకు కొద్దిగా ఈ 2 భుజాలు బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం. ఓకే నాకు 2 years అసలు మెడిసిన్ తీసుకున్నా మేడం. మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ మళ్ళీ 1 year వాడమని చెప్పారు మేడం. దాన్ని తీసుకున్నా మేడం నేను. ఓకే ఒక్కొక్కసారి కంట్రోల్ కావాలి మేడం. ఓకే ఏం వర్క్ చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ జేఎస్డబ్ల్యూలో వర్క్ చేస్తుంటాను మేడం. సిట్టింగ్ జాబా? ఎక్కువసేపు కూర్చొని ఉండటం? కూర్చొని కొంచెం బైక్ దగ్గర తిరుగుతుంటాను మేడం. తిరుగుతూనే ఉంటాను మేడం. ఓకే రైల్వే పని చేస్తున్నాను మేడం. ఓకే ఎందుకంటే కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు కూడా పెయిన్ హార్ట్ పైన కూర్చోలేకపోతున్నాము, చేయలేకపోతున్నాం మేడం. ఒకసారి గాబరి ఓలే కొన్ని గ్యాస్ ట్రబుల్ అన్నా కొన్ని ఇచ్చారు, మళ్ళీ మనం మెడిసిన్ ఇచ్చారు మేడం. ఓకే వాడుతున్నాను, కంట్రోల్ కావాలి. ఓకే మీరు చెప్పింది ఏంటంటే భుజాల నొప్పులు మెడ నొప్పి రావడం అనేది ప్యూర్గా సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మెడిసిన్ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. ఇలాంటివి కనుక చేస్తూ మెడిసిన్ తీసుకోండి, కంప్లీట్గా తగ్గుతుంది. బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కొక్కసారి కొంచెం ఎల్డర్లీ ఏజ్ వాళ్ళలో కొంచెం ఎక్కువ రోజులు మెడిసిన్ అవసరం పడుతుండొచ్చు. కాల్షియం ఫుడ్ ఎక్కువగా తీసుకోండి, అది కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే మేడం, అంటే స్పాండిలైటిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది? నాట్ ఓన్లీ స్పాండిలైటిస్, హోమియోలో ఏంటంటే మెయిన్గా కాజేటివ్ ఫ్యాక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే దేనివల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనేది, ఐదర్ ఇంటర్నల్ పెథలాజికల్ ప్రాబ్లం వల్ల స్పాండిలైటిస్ వచ్చిందా అంటే ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో చాలా వరకు కాల్షియం లోపం వల్ల లేదంటే వైటమిన్ డి తక్కువ ఇలాంటి మినరల్స్ తక్కువ ఉండడం వల్ల ఎర్లీ ఏజ్లో ఈవెన్ 30+లోనే నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. మేల్స్లో అయితే ఐదర్ ఏది కాజేటివ్ రీజన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోమియోలో కంప్లీట్గా తగ్గుతుందన్న అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనము జాగ్రత్తలు తీసుకోవడం, ఐదర్ ఆక్యుపేషనల్ వైజ్గా కేర్ఫుల్గా ఉండటం లేదంటే డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్ అండ్ స్పాండిలైటిస్ కరోనా ఇమ్యూనిటీ బూస్టర్కి సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.